पर भरोसा किया है। लेकिन आपको क्या मिला? यहां डेवलपमेंट नहीं हुआ, यहां सिंचाई की सुविधा नहीं है, यहां इंडस्ट्री नहीं है, यहां किसान परेशान है, यहां नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है। आप मुझे बताइए, ये हालात बदलने चाहिए या नहीं? तो आपको क्या करना पड़ेगा? आंध्र प्रदेश में डबल इंजन सरकार, आंध्र प्रदेश లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మిత్రులారా, మీరంతా దశాబ్దాలుగా అనేక మందిని విశ్వాసంలో ఉంచారు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్కు అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చారా లేదా? కానీ మీరు ఏమి పొందారు? ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు, ఇక్కడ సాగునీటి సంబంధించిన సౌకర్యమే లేదు, ఇక్కడ పరిశ్రమలు లేవు, ఇక్కడ రైతులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంకొక నగరాలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నాకు చెప్పండి, ఈ పరిస్థితి మార్చాలా వద్దా? అయితే మీరేం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలి. साथियों, आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं, माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैन माफिया के कारण अन्नामैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई, ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहां के हर माफिया का इलाज करेगी, पक्का ट्रीटमेंट करेगी। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో అనేక ఆకాంక్షలతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాళ్ళు మనతో విశ్వాసఘాతకం, మోసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ పేదవాళ్ళని కాకుండా మాఫియాని అభివృద్ధి చేశారు. వైఎస్ఆర్ పార్టీ మంత్రులు గుండాయిజం చేస్తున్నారు, ఇక్కడ ఒక రౌడీ రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. అది మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. 25-30 గ్రామాలు నష్టం చేకూరింది, 12 మంది మరణించారు. ఇలాంటి మాఫియా ఇక్కడ ప్రభుత్వం మద్దతు లభిస్తుంది. నేను ఇలాంటి ప్రతి మాఫియాకి చెప్పదలుచుకున్నాను, మీ యొక్క కౌంట్ డౌన్ మొదలైందని. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ప్రతి మాఫియాకి చికిత్స చేస్తుంది, ఒక్కొక్కరిని పక్కా ట్రీట్మెంట్ చేస్తుందని తెలియజేస్తున్నాను. आप बताइए, आपके जीवन में साफ पानी जरूरी है या नहीं? मोदी घर घर पाइप से पानी पहुंचाना चाहता है, लेकिन यहां की सरकार जल जीवन मिशन में भी ठीक से सहयोग नहीं करती। पोलावरम प्रोजेक्ट के साथ इन्होंने क्या किया, ये आप इतने सालों से देख रहे हैं। इन्होंने रायलसीमा के किसानों को भी
इरिगेशन की सुविधाएं नहीं दी। यहां एनडीए सरकार बनेगी तो सिंचाई के प्रोजेक्ट तेजी से पूरे होंगे। మీరు చెప్పండి, మీ జీవితంలో స్వచ్ఛమైన నీళ్లు అవసరమా లేదా? ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీటిని అందించాలని మోడీ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కి సరైన సహకారం అందించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఏమి చేశారో మనందరం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వీళ్ళు రాయలసీమ రైతాంగానికి సాగునీటి కల్పించడం లేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాయని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. साथियों, जब स्ट्रांग गवर्नमेंट होती है तो देश भी स्ट्रांग होता है। आज भारत स्ट्रांग है कि नहीं है? यहां से तो बहुत सारे साथी गल्फ के देशों में है। गल्फ के देशों में भारतीयों की आज रिस्पेक्ट बढ़ी है कि नहीं बढ़ी है? वहां किसी भी साथी को प्रॉब्लम होती है तो मोदी सॉल्व करता है। अभी कतर में हमारे साथी फंस गए थे। 10 साल पहले वाली कांग्रेस सरकार होती तो उनका बचना मुश्किल था, लेकिन हम उन साथियों को सुरक्षित वापस लाए। ऐसा क्यों हुआ? क्योंकि आपने एनडीए की मजबूत सरकार बनाई, इसलिए आपका हर वोट एनडीए को मिलना चाहिए। మిత్రులారా, ఎప్పుడైతే ఒక శక్తివంతమైన ప్రభుత్వం ఉంటుందో అప్పుడు దేశం శక్తివంతంగా మారుతుంది. ఈరోజు భారతదేశం శక్తివంతంగా బలంగా ఉందా లేదా? ఇక్కడి నుంచి అనేక మంది మిత్రులు మిడిల్ ఈస్ట్, గల్ఫ్ లో ఉన్నారు. గల్ఫ్ లో నివసిస్తున్న భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగిందా లేదా? అక్కడ మన మిత్రులు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే మోడీ ఆ వాటిని పరిష్కరిస్తారు. ఈ మధ్య ఖతార్లో మన సోదరులు చిక్కుకున్నారు. ఒకవేళ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంటే వాళ్ళను రక్షించడం చాలా కష్టమయ్యేది. కానీ నేను మన సోదరుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగాను. ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే ఎన్డీఏ ఒక దృఢమైన శక్తివంతమైన ప్రభుత్వాన్ని తయారు చేసింది. అందుకే మీ ప్రతి ఓటు ఎన్డీఏకే వెయ్యాలి. साथियों, मोदी नेशन बिल्डिंग के मिशन पर निकला है। देश को आगे बढ़ाने के लिए दिन रात मेहनत कर रहा है, लेकिन कांग्रेस देश को रिवर्स गियर में ले जाना चाहती है। कांग्रेस लगातार धमकी दे रही है कि जो बड़े काम पिछले 10 साल में हुए हैं वो उन्हें रद्द कर देगी। कांग्रेस कहती है आर्टिकल 370 को वो वापस लाएंगे फिर से। कांग्रेस कहती है सीएए के कानून को रद्द कर देंगे। कांग्रेस कहती है गरीबों को जो फ्री राशन मिलता है वो योजना बंद कर देंगे। कांग्रेस कहती है देश के गरीबों को फ्री मेडिकल ट्रीटमेंट जो मिलता है वो योजना भी बंद कर देंगे। कांग्रेस कहती है राम मंदिर पर सुप्रीम कोर्ट का फैसला भी पलट देंगे, राम मंदिर पर ताला लगा देंगे। क्या आपको ये सब मंजूर है क्या? మిత్రులారా, మోడీ దేశ నిర్మాణం అనే లక్ష్యంతో బయలుదేరాడు. దేశానికి తీసుకెళ్లడం కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ దేశాన్ని రివర్స్ గేర్ లో వెనక్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్
నిరంతరం బెదిరిస్తుంది. ఏవైతే పెద్ద పెద్ద పనులు గత 10 సంవత్సరాలు బట్టి మేము చేశామో వాటినన్నిటినీ రద్దు చేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ చెప్తుంది 370 అధికరణని తిరిగి తీసుకొస్తామని, సిఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఉచిత రేషన్ పథకాన్ని కాంగ్రెస్ నిలుపుదల చేస్తానని చెప్తుంది. చివరికి కాంగ్రెస్ ఉచిత వైద్య పథకాన్ని కూడా నిలిపివేస్తానని చెప్తుంది. కాంగ్రెస్ రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి నెట్టేస్తానంటుంది. రామ మందిరానికి తాళం వేస్తానంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా? साथियों, पूरी कांग्रेस पार्टी भारत की संस्कृति और विरासत से कट चुकी है। कांग्रेस जड़ों से एकदम कट चुकी है। कांग्रेस के मन में हमेशा विभाजनकारी सोच रहती है। कांग्रेस का माइंडसेट ही देश को टुकड़ों में देखने का हो गया है और इसलिए ही कांग्रेस के नेता कभी भारत को एक राष्ट्र मानने से इनकार करते हैं तो कभी देश को बांटने की बात करते हैं। आज कांग्रेस के एक और बड़े नेता ने फिर कांग्रेस की विभाजनकारी सोच का प्रदर्शन किया। गांधी परिवार के बेहद करीबी और शहजादे के सबसे बड़े सलाहकार ने जो कहा है वो शर्मनाक है। कांग्रेस को लगता है कि जो लोग नॉर्थ ईस्ट के लोग हैं वो चाइनीज की तरह लगते हैं। क्या ऐसी बातें देश स्वीकार कर सकता है क्या? कांग्रेस को लगता है कि साउथ इंडिया के लोग अफ्रीकन जैसे दिखते हैं। मैं जरा सीतारमैया जी से पूछना चाहता हूं, क्या कर्नाटका के लोगों पर यह आरोप आप स्वीकार करेंगे क्या? मैं तेलंगाना के कांग्रेस के मुख्यमंत्री को पूछना चाहता हूं, क्या वे इस प्रकार के आरोप को स्वीकार करेंगे क्या? मैं तमिलनाडु के मुख्यमंत्री को पूछना चाहता हूं, जो तमिल संस्कृति की बात करते हैं, इतना बड़ा गंभीर आरोप लगाया है, क्या तमिलनाडु डीएम के कांग्रेस के साथ अपना नाता तोड़ने की घोषणा करेंगे क्या? तमिल स्वाभिमान के लिए, तमिल लोगों के लिए क्या वो हिम्मत है क्या उनमें? कांग्रेस को लगता है कि पश्चिमी भारत के लोग अरब के लोगों जैसे दिखते हैं। मैं जरा बाला साहब ठाकरे के नकली शिवसेना के जो उनके संतान है, जरा बाला साहब जी को याद करो। मैं इन नकली संतानों को पूछना चाहता हूं, मैं जरा उनके मेंटर बुजुर्ग नेता से भी पूछना चाहता हूं। इन्होंने कहा है कि पश्चिम भारत के लोग अरब नस्ल के अरबी लगते हैं। क्या महाराष्ट्र के लोगों को ये भाषा मंजूर है क्या? कांग्रेस को लगता है कि उत्तर भारत के लोग गोरों जैसे दिखते हैं। क्या आपको ये बात स्वीकार कर सकते हैं क्या? सत्ता के लिए देश का बंटवारा कराने वाली कांग्रेस अब भारतीयों पर नस्लवादी टिप्पणी करने पर उतर आई है। क्या हो गया है कांग्रेस पार्टी को? और ये बात जरा जो उनकी इकोसिस्टम है वो भी समझ रहे हैं कि आप इनका बचाव करने की कोशिश मत करो, क्योंकि जो शहजादे के फिलोसोफर एंड गाइड ने अमेरिका में बोला, उसके 4 दिन पहले
खुद शाहजादे ने युवकों के बीच में कहा कि अमेरिका में इस रंग के लोग पेपर सेट करते हैं तो इस रंग के लोग परीक्षा में नापास होते हैं, इस रंग के लोग पेपर सेट करें तो सब पास होंगे। हिंदुस्तान पर भी उन्होंने वही टिप्पणी की थी जिसका विस्तार शाहजादे के गुरु ने किया है। ये दोनों की बातें मिली हुई बातें हैं, सोच समझ करके बोली हुई बातें हैं। और मैं पूरी कांग्रेस पार्टी पर, शाहजादे पर, इस शाही परिवार पर गंभीर आरोप लगाता हूं। अरे मुद्दे नहीं है तो कम से कम हम भारतीयों का मखौल मत उड़ाओ। तीसरे फेज में घुटने टेकने की बौखलाहट में ये लोग कुछ भी कहे जा रहे हैं, लेकिन देश कांग्रेस की एक एक विभाजनकारी बात को सुन रहा है, समझ रहा है। क्या आप ऐसी सोच वाली कांग्रेस को, देशवासियों के भी मैं कहना चाहता हूं, सिर्फ मैं आंध्र में नहीं कह रहा हूं, मैं देश के जहां जहां चुनाव बाकी है सभी देशवासियों को कहना चाहता हूं, ऐसा गुनाह करने वाली कांग्रेस को बख्शा नहीं जाना चाहिए, उनको सजा होनी चाहिए। కాంగ్రెస్ ఈ దేశం యొక్క వారసత్వాన్ని తొలగించాలని చెప్పి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ ఈ దేశం యొక్క విభజనకి మూలాలని తీసివేయాలి, తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ భారతదేశం ఒక జాతి కాదు, విభిన్న జాతుల సమూహం అని చెప్పి చెప్తుంది. కాంగ్రెస్ ఈ దేశ విభజనకి కారణమైంది. ఇవాళ కాంగ్రెస్ కుటుంబంలో అతి దగ్గరగా ఉండే వ్యక్తి, ఈ విధంగా గాంధీ పరివారానికి దగ్గరగా ఉండే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు భారతదేశం మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలుగా విభజన చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు విభజించి అవి వేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మనం కర్ణాటక సంబంధించిన వ్యక్తులు మేము వేరే రాష్ట్రం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ తమిళనాడు సంబంధించిన వాళ్ళు తమిళ సంస్కృతిని పొగిడే ముఖ్యమంత్రి మేము వేరే దేశం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ గాంధీ పరివారానికి అతి దగ్గరగా ఉండే వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మనందరినీ కూడా చాలా బాధను గురి చేస్తున్నాయి. ఇవాళ భారత ఠాకరే గారు సంబంధించిన ఏదైతే అతి దగ్గర సంస్థలు ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాలకి దూరం అయిపోయి ఇవాళ కాంగ్రెస్ యొక్క భాష ఏదైతుందో ఆ భాషకి వాళ్ళు కూడా వంతపాఠం ఏదైతుందో అత్యంత దురదృష్టకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం దేశానికి సంబంధించిన విభజన మరొకసారి తీసుకురావాలని చెప్పి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం మీకే చెప్పడం లేదు, దేశ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఆలోచనలోనే దేశాన్ని విభజించాలని చెప్పి, పాలించాలని చెప్పి, నల్లవాళ్ళు అని చెప్పి ఆలోచన. అమెరికాకి ఈ యువనేత వెళ్తే అక్కడ కూడా ఇటువంటి మాటలే మాట్లాడాడు. భారతదేశం గౌరవం తగ్గించే విధంగా ప్రయత్నం చేశాడు. కనుక మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన పైన జాగ్రత్తగా అప్రమేయంగా ఉండాలి, వాటిని తిప్పికొట్టాలని మీకు తెలియజేస్తున్నాను. साथियों, आज एनडीए सरकार देश में इंडस्ट्रियल कॉरिडोर बनाने पर बल दे रही है। यहां भी देखिए कितने एक्सप्रेसवे बन रहे हैं, चारों तरफ 4 लेन 6 लेन हाईवे बन रहे हैं। नंदियाल एरागुंटला रेलवे लाइन का काम पूरा हो चुका है। नई कडप्पा बेंगलुरु रेलवे लाइन स्वीकृत हो चुकी है। कडप्पा एयरपोर्ट के नए टर्मिनल का निर्माण हो रहा है। आने वाले 5 साल में इंफ्रास्ट्रक्चर के ऐसे हर काम का और विस्तार होगा। बीजेपी ने घोषणा की है कि साउथ में भी बुलेट ट्रेन चलाई जाएगी।
आप मुझे बताइए, आंध्र प्रदेश में बुलेट ट्रेन चलनी चाहिए कि नहीं चलनी चाहिए? మిత్రులారా, నేడు దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇది కూడా చూడండి, దేశంలో అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం అవుతున్నాయి. అన్ని వైపులా 4 లైన్లు 6 లైన్లు జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి. ఇక్కడ నంద్యాల ఎర్రకుంట్ల రైల్వే లైన్లు పనులు పూర్తయ్యాయి. కడప బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఆమోదం లభించింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల పనులు మరింతగా విస్తరిస్తాయి. బీజేపీ ప్రకటిస్తుంది ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలని. మీరు నాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా? साथियों, रायलसीमा के किसानों का जीवन सिर्फ और सिर्फ एनडीए सरकार ही बदल सकती है। यहां टमाटर बहुत उगाया जाता है। आने वाले 5 साल में हम टमाटर जैसी सब्जियों के लिए स्पेशल स्टोरेज के क्लस्टर बनाने जा रहे हैं। पुलिवेंदुला में बनाना प्रोसेसिंग क्लस्टर से किसानों और नौजवानों को बहुत लाभ हो रहा है। आने वाले 5 सालों में फूड प्रोसेसिंग इंडस्ट्री का विस्तार होगा। इसमें भी एफपीओ यानी फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन को मदद दी जाएगी। మిత్రులారా, రాయలసీమలో రైతుల జీవితాన్ని కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మార్చగలుగుతుంది. ఇక్కడ టమాటా పంటను విస్తారంగా పండిస్తారు. రాబో 5 సంవత్సరాల్లో మేము టమాటో మరియు ఇతర కూరగాయల కోసం ప్రత్యేక శీతల గిడ్డంగులు క్లస్టర్లను సృష్టించబోతున్నాం. పులివెందుల్లో అరటి పండు ప్రాసెసింగ్ క్లస్టర్ల వల్ల రైతుకు యువతకు లబ్ధి చేకూరుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింతగా విస్తరిస్తుంది. ఇందులో కూడా ఎఫ్పిఓ రైతు ఉత్పాదక సంస్థలకు సహకారం అందించబడుతుంది. एनडीए के जितने भी हमारे ये कैंडिडेट हैं, एमएलए का चुनाव भी साथ साथ है। हमारे सभी एमएलए के जो उम्मीदवार हैं, आप सबसे मेरा आग्रह है, इस क्षेत्र के कल्याण के लिए इन सबको विजयी बना करके भेजिए। इनके अलावा राजमपेट लोकसभा सीट से भाजपा प्रत्याशी मेरे मित्र किरण कुमार रेड्डी, चित्तूर लोकसभा सीट से टीडीपी प्रत्याशी प्रसाद राव, तिरुपति लोकसभा सीट से बीजेपी प्रत्याशी वारा प्रसाद राव, कड़प्पा लोकसभा सीट से टीडीपी प्रत्याशी भूपेश रेड्डी, इन मेरे सभी साथियों को जिता करके दिल्ली भेजिए। और जब आप इनको वोट देंगे ना, तो वोट दिल्ली में सीधा मेरे खाते में जमा होगा। साथियों, ज्यादा से ज्यादा मतदान कराएंगे। ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतेंगे। अच्छा, मेरा एक काम करेंगे, घर घर जाइएगा और कहिएगा कि अपने मोदी जी आए थे और मोदी जी ने आप सबको नमस्कार कहा है। मेरा नमस्कार